ఏ ప్రాంతాలు అంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఓటర్స్ నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణానగర్, యూసఫ్ కూడా, కార్మిక్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో నవీన్ యాదవ్ గారికి ఎక్కువ మంచడి పడే అవకాశం ఉంది. కార్మిక్ నగర్లో 40% పైగా ఓట్లు వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ వేసే అవకాశం ఉంది. 10% పార్టీ పరంగా వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇందిరానగర్ సైట్ 3లో 30% నవీన్ యాదవ్ గారికి వ్యక్తిగతంగాను, 30% పార్టీ పరంగాను, 20% వ్యక్తిగతంగా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య నగర్లో కూడా నవీన్ యాదవ్ గారికి 50% ఓట్లు పడే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రధానంగా వన్ సైడ్ పడే ఓట్లు స్వరాజ్ నగర్, బంజారా నగర్, వినాయక నగర్, ఇందిరానగర్, వెంగళరావు నగర్. వెంగళరావు నగర్లో ప్రధానంగా 60% ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా రెండు పార్టీలు టఫ్ ఫైట్ ఉన్న ప్రాంతాలు పెద్దమ్మ నగర్, గుడ్డోల బస్తీ, షేక్పేటలో 50-50 ఓట్లు పడే అవకాశం ఉంది. వెంగళరావు నగర్, అదేవిధంగా బోర్పండ్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డా, అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డా. సో ఈ రెండు ఏరియాలో కూడా ఫుల్ వన్ సైడ్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అంటే కేవలం 1.5, 1.2% అటు ఇటు పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గంలో 2014లో టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్స్, టీడీపీ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది. అంటే నవీన్ యాదవ్ గారు కాకుండా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యర్థులు బలాలు బలహీనతలు మనం చూసుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటే